మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. రాజకీయాలకు గుడ్ బై. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రూట్ మార్చినట్లు కనిపిస్తుంది. పాలిటిక్స్కు గుడ్ బై చెప్పి ఏడాది కాకముందే ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ పొలిటికల్ హాట్ టాపిక్గా కొనసాగుతున్నారు. ఇప్పుడేమో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదంటారు, మరోసారి అవసరమైతే కొత్త పార్టీ పెడతా అంటారు, తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తానంటారు. అసలు ఆయన మనసులో మాట ఏంటి? విజయసాయిరెడ్డి పార్టీ పెడతారా? అది సాధ్యమేనా అంటే సాధ్యమే, కానీ మనుగడ అనేదే అంత ఈజీ కాదు. ఆయన పార్టీ పెడతారని అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంది. బహుశా దానిలో చీలిక తెచ్చేందుకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అనవచ్చు, కానీ అంతకు మించి ఏమీ కనిపించటం లేదు కూడా. సాధారణంగా అధికార పార్టీలు కొత్త పార్టీలను ప్రోత్సహిస్తుంటాయి. దీంతో ఓట్ల చీలికతో ప్రధాన ప్రతిపక్షం పార్టీలకు ఇబ్బందులు వస్తాయని, ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించడం వెనక అదే పరమార్థం ఉన్నట్లు తెలుస్తోంది. పోనీ గొప్ప మాస్ లీడర్ అనుకుంటే కూడా విజయసాయిరెడ్డిలో కనిపించదు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఎదిగారు. అంతకుమించి సొంత ఇమేజ్ అంటూ లేదు. మన దేశంలో ఎంతో మంది పార్టీలను ఏర్పాటు చేశారు. అందులో కొన్ని పార్టీలు మాత్రమే బతికాయి. మన రాష్ట్రంలోనే తీసుకుందాం. ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు పార్టీలు పెట్టారు, నడపలేకపోయారు. అంతెందుకు విజయశాంతి పార్టీ ఏర్పాటు చేయలేదా? నందమూరి హరికృష్ణ పార్టీ ఏర్పాటు చేయలేదా? లక్ష్మీ పార్వతి పార్టీని నడపలేదా? కానీ అవన్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. అయితే ఈ పార్టీల ఏర్పాటు వెనక సైతం రాజకీయాలు నడుస్తుంటాయి. అయితే ఇవన్నీ విజయసాయిరెడ్డికి తెలియవని కావు. ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన వెనక లాభ నష్టాలు కూడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో సైతం విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అలాగే ఒక సొంత పార్టీ ఏర్పాటు చేసి మనుగడ సాగిస్తామంటే కుదిరే పని లేదు. విజయసాయిరెడ్డిలో ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తోంది. వైసీపీలోకి తిరిగి వెళ్లాలనుకున్నా వీలు పడదు. పోనీ బీజేపీలో చేరదామంటే టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగని టీడీపీతో పాటు జనసేనలో చేరలేరు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటాను అని ప్రకటించి ఉండవచ్చు. అయితే వైసీపీలోకి వెళ్లిపోతారని కొందరు, కాదు జనసేనలో చేరతారని మరికొందరు, లేదు బీజేపీలోకి వెళ్తారని ఇంకొందరు, ఇలా రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఇంకా తనలో రాజకీయ యావ ఉందని చెప్పేందుకు, తాను క్రియాశీలకంగా ఉన్నానని తెలియజెప్పేందుకు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ 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 అంటూ 3 రకాల పార్టీ రిలేటెడ్ కామెంట్స్ చేశారు. మొదట పార్టీ కామెంట్ విషయానికి వస్తే, తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనన్న క్లారిటీ ఇచ్చిన ఆయన తాను ఇప్పుడు కేవలం వ్యవసాయం చేసుకుంటున్న రైతును మాత్రమేనని స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని చెప్పారు. ఇక ముచ్చటగా మూడోది, తాను అవసరమైతే సొంతంగా ఒక పార్టీ పెడతానన్నారు. ఆయన ఇవే విషయాలు గతంలోనూ చెప్పారు. అయితే ఇప్పుడే ఆయన మళ్ళీ ఈ కామెంట్లు ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన ఇప్పుడు ఈ కామెంట్లు చేయటానికి ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సోషల్ మీడియాలో ఆయన లక్ష్యంగా పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అందుకే తాను ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తనపై ఒత్తిళ్లు చాలానే ఉన్నాయని, అయినా సరే తనకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలన్న తలంపు కూడా లేదని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. విజయసాయిరెడ్డి గత 20 ఏళ్లుగా పవన్ కళ్యాణ్తో ప్రత్యేక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని అంటూనే జనసేన నుంచి పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి ఉందన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూనే అదే సమయంలో తాను ఆ పార్టీలో చేరబోవడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. నిజానికి విజయసాయిరెడ్డికి బాలకృష్ణతో కావచ్చు, టీడీపీకి సంబంధించిన కుటుంబాలతో కావచ్చు బంధుత్వాలున్నాయి.
అనుబంధం ఉంది. కానీ ఆ రిలేషన్స్ని క్రాస్ చేసి ఆయన ఇప్పుడు ఇంతవరకు రాజకీయాలు చేయలేదు. కాబట్టి జనసేన విషయంలోనూ ఇదే జరుగుతుందనుకోవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడం కూడా జరిగే పని కాదంటున్నారు పరిశీలకులు. జనసేనలో విజయసాయిరెడ్డి చేరడం అన్నది వీలవుతుందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు, కాబట్టి ఏ సంగతి చెప్పలేమని అంటున్నారు. అయితే జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత అన్నీ చూసుకునే నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయనే పార్టీలో మొత్తం చూస్తారు. అంటే జగన్ దగ్గర విజయసాయిరెడ్డిలా అన్నమాట అని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి వెళ్ళినా అందరిలాగానే ఒక నాయకుడిగా ఉండాల్సి వస్తుంది. ఇక ఆయన అనుకున్నది కూడా అక్కడ జరుగుతుంది అని కూడా ఎవరు చెప్పలేరని అంటున్నారు. ఇక కొత్త పార్టీ పెడతాను అని విజయసాయిరెడ్డి ఒక ప్రకటన చేశారు. అయితే అది ఇప్పుడు కాదని అన్నారు. కానీ కొత్త పార్టీ పెట్టినా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అది ఎంతవరకు మనగలుగుతుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక బీహార్లో పీకే ఉరఫ్ ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టి తాజా ఫలితాలతో దెబ్బతిన్నారు. చాలా మంది పార్టీ పెట్టాలని అనుకున్నా అంత ఈజీ కాదు. జనాలైతే కొన్ని పార్టీలకే కట్టుబడి ఉన్నారు. ఓటర్ షేర్ వారికి ట్రెడిషనల్ గా దక్కుతోంది. దాంతో రాజకీయంగా మంచి వ్యూహకర్త అయిన విజయసాయిరెడ్డి ఆ పని చేస్తారా అంటే డౌటే అంటున్నారు. మరి ఆయనలో చూస్తే రాజకీయ తహతహ కనిపిస్తోందని అంటున్నారు. అందువల్ల ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని, ఆ పార్టీ ఏది అంటేనే సస్పెన్స్ అని అంటున్నారు. సో విజయసాయిరెడ్డి తాజా ప్రకటన మీద వైసీపీలో అయితే పెద్ద చర్చే సాగుతోంది. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు గెలిచి ఉంటే విజయసాయిరెడ్డి సొంత పార్టీ మాటను కొందరైనా నమ్మేందుకు అవకాశం ఉండేది. కానీ నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయినా విజయసాయి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టినా అది బీహార్లో సొంత పార్టీ పెట్టి పీకే చూపినంత ప్రభావం కూడా ఏపీ రాజకీయాల్లో చూపే అవకాశం ఉండదని అంటున్నారు. విజయసాయిరెడ్డి తరచూ రాజకీయాలు, పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడుతుండటం మాత్రం ఆయనలో ఉన్న పొలిటికల్ ఇంట్రెస్ట్ను స్పష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.